ఒక ఫాసిల్ ఉందంట సైనోగ్నాథస్ అని. ఇది ట్రాసిక్ కి చెందిన ల్యాండ్ రెప్టైల్ అంట, ట్రాసిక్ ఏజ్ కి చెందిన ల్యాండ్ రెప్టైల్. దాని ఫాసిల్ ఎవిడెన్సెస్ అంట సౌత్ అమెరికాలో ఆఫ్రికాలో కనిపించినాయి అని చెప్తా ఉన్నాడు. వాస్తవంగా ఉన్నాయి అవి. ఇంకోటి మీజోసోరస్ ఫ్రెష్ వాటర్ రెప్టైల్ ఉంది, దాని ఎవిడెన్సెస్ కూడా సౌత్ అమెరికా ఆఫ్రికాలో కనిపించినాయి అంట. గ్లాసెప్టెరిస్ అనేది ఉంది, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, ఇండియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఇన్ని కాంటినెంట్స్ లో ఉందంట. సరే 2 ఉంటే అది ఫ్లూక్, 5 ఉంటే నేచర్స్ ఎవిడెన్స్ నెవర్ లైస్ అన్న కాన్సెప్ట్ కి రావాలి మనం. లైస్ట్రోసారస్ అనేది అంటార్క్టికా, ఇండియా, ఆఫ్రికా కాంబినేషన్ లో ఉందంట. ఇట్లా డిఫరెంట్ ఫాసిల్స్ ఎవిడెన్సెస్ చెప్తూ టిలెట్ డిపాజిట్స్, ప్లేసర్ డిపాజిట్స్, పోలార్ వ్యాండరింగ్ ఎవిడెన్సెస్ చెప్తూ ఆల్ఫ్రెడ్ వెగ్నర్ ఏం చెప్తారు, టిలెట్ డిపాజిట్స్ అంటే ఏం లేదు సార్, గ్లేసియర్ తీసుకొచ్చే సెడిమెంటల్ డిపాజిషన్స్. గ్లేసియర్ లేని దగ్గర గ్లేసియర్ డిపాజిట్స్ ఎట్లుంటాయి, కానీ టిలెట్ డిపాజిట్స్ కనిపించినాయి అంటుండ్రు. అట్లా ఈ ఎవిడెన్సెస్ అన్ని పెట్టి ఈ కాంటినెంట్ అనేది డ్రిఫ్ట్ అయిందని చెప్తా ఉన్నాడు.